సుమారు 1,50,00,000తో అభివృద్ధి చేసిన పండూరు ఉమా కేదారేశ్వర స్వామి ఆలయ శివాలయ పునఃప్రతిష్ఠ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. గ్రామ ఉప సర్పంచ్ ఉలవల వెంకటేశ్వరరావు, ఆలయ కమిటీ చైర్మన్ నందిపటి ఆజయ్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యుల సహకారంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు దేవాలయ అభివృద్ధిలో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 125 దేవాలయాల అభివృద్ధి చేశామని, అందులో భాగంగా ఈ రోజు పండూరు శ్రీ 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 గౌరీ సమేతం ఉమా కేదారేశ్వర స్వామి ఆలయ శివాలయం పునఃప్రతిష్ఠ నిర్వహించడం అనంతదాయకమని వారు తెలియజేశారు. అనంతరం భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గరగ పెదబాబు, నందిపటి సత్యబాబు, నందిపటి శ్రీను, నందిపటి ధర్మరాజు, నండూరి రాంబాబు, బావిశెట్టి వెంకటేశ్వరరావు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రేషన్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నందిపటి పల్లయ్య, ముత్యాల సతీష్, రమణాది మురళి, నందిపటి ఆది, దాసరి గంగాధర్, ఆలయ కమిటీ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును సద్వినియోగం చేయడం సామాజిక బాధ్యత. ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగకుండా ఓటు వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి నిదర్శనమన్న సిటిజన్ ఫర్ డెమోక్రసీ వ్యవస్థాపక ప్రతినిధి, మాజీ ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. సుమారు 1,50,00,000తో పండూరు ఉమా కేదారేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి. ఆలయ శివాలయ పునఃప్రతిష్ఠ వైభవంగా నిర్వహించిన ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్. అర్బన్ రూరల్ టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా టైలర్స్ డే. టైలరింగ్ మిషన్ సృష్టికర్త విలియమ్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.